వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్క్ కూడా మన ఛానల్ అయితే దగ్గరగా ఉంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. యాక్చువల్గా ఎస్ఎస్సి జీడీ వీడియోస్ వల్ల అయితే కొంచెం కరెంట్ అఫైర్స్ అయితే బాగా లేట్ అవ్వడం అయితే జరిగింది ఈ వీక్ అనేది. ఓకే, కాస్త అడ్జస్ట్ అయితే అవ్వండి. ఓకే, మొట్టమొదటిగా 4th వీక్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. ఏఎస్ రాజు అపాయింటెడ్ యాజ్ ద విజిలెన్స్ కమిషనర్ ఇన్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఓకే, మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో విజిలెన్స్ కమిషనర్ గా ఏఎస్ రాజు అయితే నియమితులయ్యారో. సో యాక్చువల్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో మెయిన్ పర్సన్ సివిసి వచ్చేసరికి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అయితే ఉన్నారో. విజిలెన్స్ కమిషనర్ గా ఒకరు లేదా ఇద్దరు కూడా ఉంటారు. అరవింద్ కుమార్ ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏఎస్ రాజు అయితే మనకి విజిలెన్స్ కమిషనర్ గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ప్రవీణ్ కుమార్ ప్లేస్ లో అపాయింట్ అయ్యారేమో ఎస్ రాజీవ్ అని చెప్పి. ప్రవీణ్ కుమార్ ప్లేస్ లో కాదు, ఈయన మాత్రం మెయిన్ పర్సన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అనే కొనసాగుతున్నారు. విజిలెన్స్ కమిషనర్ గా మాత్రమే ఏఎస్ రాజీవ్ అయితే ఇప్పుడు అరవింద్ కుమార్ తో పాటుగా అయితే అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సలీల్ పరీక్ ఎవరైతే మనకి ఇన్ఫోసిస్ కి సిఇఓ అలాగే ఎండిగా ఉన్న ఈ సలీల్ పరీక్ గారు మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం లో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఇన్ఫోసిస్ చీఫ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సలీల్ పరీక్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం డైరెక్టర్ల బోర్డులో అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ మరియం నవాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ సీఎం ఆఫ్ పంజాబ్ ప్రొవిజన్స్. ఓకే, పంజాబ్ అంటే మన రాష్ట్రంలో పంజాబ్ హర్యానా ఉంటాయి కదా, ఆ పంజాబ్ కదా, పాకిస్తాన్ రిలేటెడ్ గా పంజాబ్ ప్రొవిజన్స్ లో మొట్టమొదటి మహిళా సీఎం గా మరియం నవాజ్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ ఏఎం కాన్విలాల్కర్ అపాయింటెడ్ as ద లోక్పాల్ చైర్పర్సన్. లోక్పాల్ యొక్క చైర్పర్సన్ గా ఏఎం కాన్విలాల్కర్ అయితే మనకి నియమితులవడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అపాయింటెడ్ ద సచిన్ జైన్ యాజ్ ద సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మనకి సచిన్ జైన్ ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమించడం అయితే జరిగింది. అలాగే పేయూ నేమ్డ్ ద రేణు సూద్ కర్నాడ్ యాజ్ ద చైర్పర్సన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. పేయూ మనకి రేణు సూద్ కర్నాడ్ ను చైర్పర్సన్ మరియు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ రవీంద్ర కుమార్ ఎగ్జ్యూమ్స్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ ఆపరేషన్స్ ఆఫ్ ఎన్టీపీసీ. మనకి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంది కదా, సో ఈ ఎన్టీపీసీ డైరెక్టర్ ఆపరేషన్స్ గా రవీంద్ర కుమార్ అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి 17th ఎడిషన్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అయితే 2024 కి అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో బెస్ట్ యాక్టర్ గా జవాన్ చిత్రంలో నటించినందుకు గాను షారూక్ ఖాన్ కి, బెస్ట్ యాక్ట్రెస్ గా మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటించిన రాణి ముఖర్జీకి, ఉత్తమ చిత్రం బెస్ట్ ఫిల్మ్ గా జవాన్, బెస్ట్ డైరెక్టర్ గా యానిమల్ చిత్రాన్ని దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగాకి, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ గా 12th ఫెయిల్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ జవాన్ చిత్రానికి మ్యూజిక్ చేసినందుకు గాను అవార్డ్స్ కి అయితే ఎంపిక అవడం జరిగింది. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి, మీకు ముఖ్యమైన అవార్డ్స్ మాత్రమే చెప్పాను. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు షారూక్ ఖాన్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ, మిస్టర్ చటర్జీ శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే, ఉత్తమ చిత్రం జవాన్, ఉత్తమ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫర్ యానిమల్, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ 12th ఫెయిల్, ఉత్తమ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఫర్ జవాన్. నెక్స్ట్ డాక్టర్ అదితి సేంతే రిసీవ్స్ ద 2023 జీడీ బిర్లా అవార్డ్. 2023 సంవత్సరానికి గాను జీడీ బిర్లా అవార్డు అదితి సేంతే అయితే గెలుచుకోవడం జరిగింది. Center for Development of Telematics CDOT got the top position in the 3 categories at the esteemed 14th annual AGS Graham Bell Awards. Center for Development of Telematics esteemed 14th వార్షిక AGS Graham Bell Awards లో 3 కేటగిరీలో అత్యున్నత స్థానాన్ని అయితే పొందడం జరిగింది. ఆచార్య లోకేష్ ముని టు బి హానర్డ్ యాజ్ ద గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్. ఆచార్య లోకేష్ మునికి గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్ గా అయితే గౌరవం అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. పాకిస్తాన్ బాబర్ ఆజం బికమ్ ద ఫాస్టెస్ట్ బ్యాటర్ టు స్కోర్ 10,000 రన్స్ ఇన్ టీ20 క్రికెట్. టీ20లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా పాకిస్తాన్ ప్లేయర్ అయిన బాబర్ ఆజం అయితే నిలిచాడు. Bhagwan Singh and Mahesh Khurana from Bhopal have completed the Pangong Frozen Lake Marathon 2024 held in Lake Ladakh. భోపాల్ కి చెందిన భగవాన్ సింగ్ మరియు మహేష్ ఖురానా లేక్ లడాక్ లో జరిగిన పాంకాంగ్ ఫ్రోజన్స్ లేక్ మారథాన్ 2024 అయితే పూర్తి చేయడం అయితే జరిగింది.
మనకి జషింతా కళ్యాణ్ మేక్స్ హిస్టరీ యాజ్ ఇండియా ఫస్ట్ ఫీమేల్ పిచ్ క్యూరేటర్. భారతదేశపు మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్ గా జషింతా కళ్యాణ్ అయితే మనకి ఎన్నికై చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ ఫీమేల్ పిచ్ క్యూరేటర్ ఎవరు అంటే జషింతా కళ్యాణ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 అయితే రీసెంట్ గా ముగియడం అయితే జరిగింది. ఇది గుల్మార్గ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే జరిగాయి. ఇందులో మెడల్స్ టాలీలో టాప్ ప్లేస్ లో ఆర్మీ, సెకండ్ ప్లేస్ లో కర్ణాటక, థర్డ్ ప్లేస్ లో మహారాష్ట్ర అయితే ఉండడం జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 హోస్ట్ వచ్చేసరికి గుల్మార్గ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆర్మీ అగ్రస్థానం, కర్ణాటక 2, మహారాష్ట్ర 3వ స్థానంలో మెడల్స్ టాలీలో అయితే నిలవడం జరిగింది టాప్ 3గా. నమీబియా జాన్ నికో లాఫ్టీ ఈటన్ స్మాష్డ్ ద ఫాస్టెస్ట్ T20I 100 ఇన్ జస్ట్ 33 balls అగైనెస్ట్ ద నేపాల్. నమీబియాకి నేపాల్కి జరిగిన మ్యాచ్ లో నమీబియా ప్లేయర్ అయిన మనకి జాన్ నికో లాఫ్టీ ఈటన్ ప్లేయర్ వచ్చేసరికి నేపాల్ పైన ఈ నమీబియా ఆటగాడు 33 బంతుల్లోనే మనకి సెంచరీని అయితే చేయడం అయితే జరిగింది. అంతకుముందు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది అంటే నేపాల్కి చెందిన కుశల్ మల్లా మనకి నేపాల్ ప్లేయర్ పేరు మీద అయితే 34 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్ అయితే ఉంది. ఈ రికార్డ్ ని బ్రేక్ చేసి కేవలం 33 బంతుల్లోనే నమీబియా ఆటగాడైన జాన్ నికో లాఫ్టీ ఈటన్ అయితే మనకి ఫాస్టెస్ట్ T20 సెంచరీని అయితే చేయడం జరిగింది. ఓకే, 33 balls లో జాన్ నికో లాఫ్టీ ఈటన్ నమీబియా ప్లేయర్. ఓకే, అలాగే నేపాల్కి చెందిన కుశల్ మల్లా 34 balls లో అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీమిని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను నేను, మీరు చూసే ఉంటారు. అలాగే న్యూజిలాండ్ ప్లేయర్ నీల్ వాగ్నర్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. న్యూజిలాండ్ కి చెందిన నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉన్న ఇండియన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. సైబర్ క్రైమ్ రిపోర్ట్ లో ఇండియా ర్యాంక్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 80th ప్లేస్ లో ఉంది. ఓకే, సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 80వ స్థానంలో నిలిచింది. అలాగే గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ 42nd ప్లేస్ లో ఉంటే అమెరికా, యుఎస్ టాప్ ప్లేస్ లో నిలిచింది. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ భారతదేశం ర్యాంక్ 42, యుఎస్, అమెరికా అగ్రస్థానం. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లోని ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. స్కల్ప్చర్ స్టోన్స్ మిస్టీరియస్ ఆఫ్ మలపురం ఆథర్ బై ద అశ్విని ప్రభు. స్కల్ప్చర్ స్టోన్స్ మిస్టరీ ఆఫ్ మలపురం అనే పుస్తక రచయిత అశ్విన్ ప్రభు. అలాగే బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ రిలీజ్డ్ బై ద గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అనే పుస్తకాన్ని గవర్నర్ పిఎస్ శ్రీధరన్ అయితే విడుదల చేయడం జరిగింది. పిఎస్ శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫార్మర్ లోక్సభ స్పీకర్ మనోహర్ జోషి పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 86. లోక్సభ మాజీ స్పీకర్ గా పనిచేసిన మనోహర్ జోషి గారు 86 వయసులో చనిపోయారు. జర్మనీ ఆండ్రియాస్ బ్రేహమే 1990 వరల్డ్ కప్ విన్నింగ్ గోల్ స్కోరర్ పాస్డ్ అవే. జర్మనీకి చెందిన ఆండ్రియాస్ బ్రేమ్ 1990 ప్రపంచ కప్ లో విన్నింగ్ గోల్ స్కోరర్ అయిన ఈమె చనిపోవడం జరిగింది. కర్ణాటక క్రికెటర్ కే హోయసాలా 34 ఏజ్డ్ పాస్డ్ అవే ఫ్రమ్ కార్డియాక్ అరెస్ట్. కర్ణాటక క్రికెటర్ అయిన కే హోయసాలా 34 ఏళ్ల వయసులోనే మనకి గుండెపోటు రావడం వల్ల అయితే మరణించడం జరిగింది. రినౌడ్ ఫిల్మ్ మేకర్ కుమార్ షాహిని పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 83. ప్రముఖ సినీ నిర్మాత కుమార్ షాహిని 83 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. లెజెండరీ గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ పాస్డ్ అవే. లెజెండరీ గజల్ సింగర్ అయిన పంకజ్ ఉదాస్ చనిపోవడం జరిగింది. షాఫికర్ రెహమాన్ బార్క్ ఇండియా ఓల్డెస్ట్ ఎంపీ అండ్ సమాజ్వాదీ పార్టీ లీడర్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 94. భారతదేశపు అత్యంత వృద్ధ ఎంపీ మరియు సమాజ్వాదీ పార్టీ నాయకుడైన షఫీకర్ రెహమాన్ బార్క్ కూడా 94 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లోని బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. RBI grants the payment aggregator license to the M-Swipe Technologies. M-Swipe టెక్నాలజీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. In 2023, India surpassed the China to become the HSBC third largest profit hub. 2023లో భారతదేశం చైనాను అధిగమించి HSBC యొక్క 3వ అతిపెద్ద ప్రాఫిట్ హబ్ గా అయితే నిలవడం జరిగింది. అమెజాన్ పే రిసీవ్డ్ ద ఫైనల్ RBI అప్రూవల్ యాజ్ పేమెంట్ అగ్రిగేటర్. అమెజాన్ పే చెల్లింపు అగ్రిగేటర్ గా తుది RBI ఆమోదాన్ని అయితే పొందడం జరిగింది. అలాగే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ద్వారా మనీ పార్ట్నర్ ఫర్ డిజిటల్ బ్యాంకింగ్. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించడం కోసం జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా మనీ ఇద్దరు కూడా భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లోని డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. Defense Research Development Organization DRDO is preparing to test the Durga 2 laser weapon prototype, a secretive project by the Indian Defense Establishment, marking a significant advancement in the indigenous military technology. DRDO స్వదేశీ మిలిటరీ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సూచిస్తూ
భారత రక్షణ సంస్థ ద్వారా రహస్య ప్రాజెక్ట్ అయిన దుర్గా 2 లేజర్ వెపన్ ప్రోటోటైప్ అయితే పరీక్షించడానికి అయితే సిద్ధమవుతుంది. అదానీ గ్రూప్ injects the $362 million into the constructing 2 defense facilities in కాన్పూర్ ఉత్తరప్రదేశ్. అదానీ గ్రూప్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 2 డిఫెన్స్ ఫెసిలిటీలు నిర్మించడానికి $362 మిలియన్ అయితే మనకి ఇంజెక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. The collaboration between Microsoft and iCreate to launch the Impel AI iCreate Microsoft program for emerging leaders in artificial intelligence. Program marks a significant milestone in India's quest to harness the power of artificial intelligence for economic growth and innovation. Impel AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎమర్జింగ్ లీడర్ల కోసం iCreate మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించేందుకు గాను మైక్రోసాఫ్ట్ సంస్థ iCreate సంస్థ ఇద్దరు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి ఆర్థిక వ్యవస్థ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తిని ఉపయోగించుకోవడంలో భారతదేశం యొక్క అన్వేషణలో ఇది ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అయితే మనకి సూచిస్తుంది. అమెరికా ఒడిసియా స్పేస్ క్రాఫ్ట్ మేక్ ద ఫస్ట్ కమర్షియల్ మూన్ ల్యాండింగ్ ఇన్ ద హిస్టరీ. అమెరికా యొక్క ఒడిసియా స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసరికి చరిత్రలో మొట్టమొదటి కమర్షియల్ మూన్ ల్యాండింగ్ అయితే సాధించడం జరిగింది. ఐఐటి గౌహతి లాంచ్డ్ ద ఇండియా లార్జెస్ట్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఐఐటి గౌహతి భారతదేశపు అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థను అయితే ప్రారంభించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిస్క్లోజ్డ్ ద ఐడెంటిటీస్ ఆఫ్ ద 4 pilots currently undergoing the training for India first human spaceflight mission Gaganyaan during his visit to the Vikram Sarabhai Space Center in Kerala, Tirunelveli. ఓకే, సో ఈ గగన్యాన్ మిషన్ లో మనకి ఎవరెవరు వెళ్తున్నారు అనే వాళ్ళని అయితే మనకి నరేంద్ర మోడీ గారు ప్రకటించారో దాంట్లో గ్రూప్ కెప్టెన్ పి బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అయితే మనకి ఇందులో అయితే వెళ్ళబోతున్నారు. ఓకే, కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ని సందర్శించిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ అయిన గగన్యాన్ కోసం ప్రస్తుత శిక్షణ పొందుతున్న 4 పైలట్లను అయితే అనౌన్స్ చేయడం జరిగింది. గ్రూప్ కెప్టెన్ పి బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, అలాగే వింగ్ కమాండర్ ఎస్ శుక్లా. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. Turkey celebrates the milestone achievement as its first 5th generation aircraft Khan successfully completed its inaugural flight. టర్కీ దేశం తన 5వ తరం ఎయిర్ క్రాఫ్ట్ అయిన ఖాన్ ను విజయవంతంగా ప్రారంభ విమానాన్ని అయితే విజయవంతంగా అయితే పూర్తి చేసి మైలురాయిని అయితే సాధించడం జరిగింది. ఓకే, ఖాన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది అంటే కనుక టర్కీ. అలాగే శ్రీలంక టు హోస్ట్ ద గీతా మహోత్సవ్ 5th ఎడిషన్ ఫ్రమ్ March 1st. మార్చి 1వ తేదీ నుంచి గీతా మహోత్సవ్ యొక్క 5వ ఎడిషన్ శ్రీలంక దేశం అయితే నిర్వహిస్తుంది. అలాగే మనకి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గా షహబాజ్ షరీఫ్, అలాగే ప్రెసిడెంట్ గా ఆసిఫ్ అలీ జర్దారీ అయితే ఎన్నికవడం జరిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ గా ఆసిఫ్ అలీ జర్దారీ. అలాగే ఫిలిప్పైన్స్ హ్యాస్ అచీవ్డ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ బై బికమింగ్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు రాటిఫై ద వైలెన్స్ అండ్ హరాస్మెంట్ కన్వెన్షన్ 2019 యాజ్ అనౌన్స్డ్ బై ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ మనకి కార్మిక సంస్థ అయిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకటించిన హింస మరియు వేధింపుల కన్వెన్షన్ 2019ని ఆమోదించిన మొట్టమొదటి ఏషియా దేశంగా. చాలా ఇంపార్టెంట్, ఇటువంటి అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఏషియన్ కంట్రీ, ఫస్ట్ ఇన్ ఇండియాలో చేసినవి కానీ ఇటువంటివి మనకి వరల్డ్ వైడ్ గా ఫస్ట్ చేసిన కంట్రీస్ కానీ. సో ఏషియాలో మొట్టమొదటి దేశంగా ఫిలిప్పైన్స్ అయితే మనకి సాధించడం జరిగింది మైలురాయిని. అలాగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 took place in Barcelona, Spain from February 26-29, 2024. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ ను 2024 ఫిబ్రవరి 26-29లో స్పెయిన్ లోని బార్సిలోనాలో అయితే నిర్వహించడం జరిగింది. అలాగే వియత్నాం హ్యాస్ గ్రీన్ లైట్ అండ్ అంబిషియస్ నేషనల్ హైడ్రోజన్ స్ట్రాటజీ with the aim of producing 1 lakh to 5 lakh tons of clean H2 annually by 2030, escalating the 10-20 million tons by 2050. వియత్నాం దేశం 2030 నాటికి 1,00,000 నుండి 5,00,000 టన్నుల క్లీన్ H2ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ హైడ్రోజన్ వ్యూహాన్ని అయితే గ్రీన్ లైట్ చేయడం జరిగింది. 2050 నాటికి 10 నుండి 20 బిలియన్ టన్నులకు అయితే దీన్ని పెంచాలని చెప్పి వియత్నాం అయితే చూస్తుంది. అలాగే దుబాయ్ ఇంట్రడ్యూస్ ద 5-year మల్టిపుల్ ఎంట్రీ వీసా ఫర్ ఇండియన్ ట్రావెలర్స్. భారతీయ ప్రయాణికుల కోసం 5 సంవత్సరాల బహుళ ప్రవేశ వీసాను అయితే దుబాయ్ అయితే రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ మనీ లాండరింగ్ గ్రే లిస్ట్. మనీ లాండరింగ్ గ్రే లిస్ట్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లిస్ట్ అయితే మనకి దేశం పేరుని అయితే తొలగించడం అయితే జరిగింది.
అల్జీరియా ఇనాగ్రేటెడ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ మస్క్యూ. ప్రపంచంలోని 3వ అతిపెద్ద మసీదును అల్జీరియా దేశంలో అయితే మనకి ప్రారంభించారు. సౌత్ కొరియా ఫెర్టిలిటీ రేట్ హిట్స్ ద న్యూ లో ఇన్ 2023. ఓకే, సంతానోత్పత్తి రేట్ అనేది ఆల్రెడీ దక్షిణ కొరియా సౌత్ కొరియాలో తక్కువగా ఉంది. ఇటీవల మళ్ళీ 2023లో మళ్ళీ కొత్త కనిష్ట స్థాయికి అంతకుముందు ఉన్న లీస్ట్ కన్నా ఇంకా లీస్ట్ కి అయితే పడిపోవడం జరిగింది. పెరు డిక్లేర్ ద డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీ. డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీని పెరు దేశం అయితే ఇటీవల ప్రకటించింది. పిఎం మోడీ అనౌన్స్డ్ ద ఇండియా ఓన్ స్పేస్ స్టేషన్ బై 2025. 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం ఉండబోతున్నట్లుగా మనకి క్రియేట్ చేయబోతున్నట్లుగా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఇయర్ వచ్చేసరికి టార్గెట్ ఇయర్ 2035. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. India has taken a significant step by opening its space sector to 100% foreign direct investment through an amendment in the FDI policy. FDI విధానంలో సవరణ ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అంతరిక్ష రంగానికి తెరవడం ద్వారా భారతదేశం ఒక ముఖ్యమైన అడుగునైతే వేయడం జరిగింది. ఓకే, స్పేస్ సెక్టార్ లో 100% FDI అయితే మనకు ఓపెన్ చేయడం జరిగింది. India mineral output rises by the 5.1% in December 2023. భారతదేశపు ఖనిజ ఉత్పత్తి డిసెంబర్ 2023లో 5.1% అయితే పెరిగింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇనాగ్రేటెడ్ ద ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అయితే మనకి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అయితే ప్రారంభించారు. February 26, Prime Minister Narendra Modi will lay the foundation stone for 550 Amrit Bharat stations, allocating the 40,000 crore to enhance facilities, including the rooftop plazas and city center. ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 550 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రూఫ్ టాప్ ప్లాజా మరియు సిటీ సెంటర్తో సహా సౌకర్యాలు మెరుగుపరచడానికి 40,000 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇండియా ఫస్ట్ గతిశక్తి రీసెర్చ్ చైర్ ఎస్టాబ్లిష్డ్ ద ఐఐఎం షిల్లాంగ్. భారతదేశం యొక్క మొట్టమొదటి గతిశక్తి రీసెర్చ్ సెంటర్ ను ఐఐఎం షిల్లాంగ్ లో స్థాపించడం జరిగింది. ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ సోలార్ ప్రాజెక్ట్ ఇన్ రాజస్థాన్. ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాజస్థాన్ లో మొట్టమొదటి సోలార్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద ఇండియా లాంగెస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతు ఇన్ గుజరాత్ ద్వారకా. న్యూస్ లో మీరు చూసే ఉంటారు, గుజరాత్ లో ద్వారకాలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. సుదర్శన్ సేతు వంతెన ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్ లోని ద్వారకాలో. అలాగే నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 2 ఆయుష్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి ఇన్ జజ్జర్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి ఇన్ పూణే మహారాష్ట్ర. జజ్జర్ లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి మరియు మహారాష్ట్రలోని పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతిలో 2 ఆయుష్ ఇన్స్టిట్యూట్లు నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. పిఎం మోడీ డెడికేటెడ్ ద 5 ఎయిమ్స్ టు ద నేషన్. 5 ఏఎంలను మనకి నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం ఇచ్చారు. ఆ 5 ఏఎంస్ ఏది ఇనాగ్రేషన్ చేసినవి అంటే గుజరాత్ లో రాజ్కోట్, పంజాబ్ లో బాటిండా, ఉత్తరప్రదేశ్ లో రాయ్బరేలీ, వెస్ట్ బెంగాల్ లో కళ్యాణి, ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలో అయితే 5 ఏఎంస్ అయితే మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాజ్కోట్ గుజరాత్, బాటిండా పంజాబ్, రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్, కళ్యాణి పశ్చిమ బెంగాల్, మంగళగిరి ఆంధ్రప్రదేశ్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమిషన్ ద ఇండియా లార్జెస్ట్ సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ రాజ్నందగావ్ ఛత్తీస్గఢ్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛత్తీస్గఢ్ లోని రాజ్నందగావ్ లో భారతదేశ అతిపెద్ద సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద భారత్ టెక్స్ 2024 ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో భారత్ టెక్స్ 2024 ను నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. రిలయన్స్ లాంచ్డ్ ద వన్ తారా, ఎ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ద యానిమల్ వెల్ఫేర్ ఇన్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ ఇన్ గుజరాత్. సో గుజరాత్ లో రిలయన్స్ వాళ్ళ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడే వనతార అని చెప్పి మనకి జంతువుల సంక్షేమం కోసం యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్ టైప్ లో మనకైతే ప్రారంభించడం జరిగింది, మెయిన్ గా యానిమల్స్ కోసం. గవర్నమెంట్ డిక్లేర్స్ ద ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ సుమ్జీ ఫ్యాషన్ అండ్ ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ బట్ ఫ్యాషన్ ఇన్ ద అన్లాఫుల్ అసోసియేషన్. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి సుమ్జీ ఫ్యాక్షన్, అలాగే ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ బట్ ఫ్యాషన్, ఈ 2 సంస్థలని కూడా చట్టవిరుద్ధమైన సంఘాలుగా మనకి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది.
అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద స్వామినారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ గుజరాత్. గుజరాత్ లో స్వామినారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అయితే అమిత్ షా ప్రారంభించారు. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. వరల్డ్ ఫస్ట్ వేదిక్ క్లాక్ అన్వీల్డ్ ఇన్ ఉజ్జయిని మధ్యప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆవిష్కరించారు. సమ్మక్క సారలమ్మ జాతర లేదా సమ్మక్క సారక్క అంటారు కదా, మేడారం జాతర అని కూడా అంటారు. ఇది తెలంగాణలో జరుపుకుంటారు. రీసెంట్ గా తెలంగాణలో ఈ సమ్మక్క సారలమ్మ లేదా సమ్మక్క సారక్క జాతర అయితే మేడారం జాతర అయితే ప్రారంభమైంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అండ్ ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణుదియో సాయి జాయింట్లీ ఇనాగ్రేటెడ్ ద 211 PM Sri schools in రాయ్పూర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సంయుక్తంగా 211 PM Sri పాఠశాలను అయితే ప్రారంభించారు. PM Sri అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. మధ్యప్రదేశ్ ఇంట్రడ్యూస్ ద బ్యాగ్లెస్ స్కూల్ ఇనిషియేటివ్ వన్స్ ఇన్ ఏ వీక్. మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారానికి ఒకసారి బ్యాగ్లెస్ స్కూల్ అంటే బ్యాగ్ లేకుండా మనకి ఇనిషియేటివ్ అయితే ప్రారంభించడం జరిగింది. అంటే వారంలో ఒక రోజు బ్యాగ్ లేకుండా స్కూల్కి వెళ్ళే ఇనిషియేటివ్ అయితే మధ్యప్రదేశ్ స్టేట్ ఇటీవల స్టార్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్ టు సెటప్ ద ఫస్ట్ టాటైల్ కన్జర్వేషన్ రిజర్వ్. భారతదేశంలో మొట్టమొదటి తాబేలు సంరక్షణ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ఏర్పాటు చేసింది. SJVN కంపెనీ ఇనాగ్రేటెడ్ ద 50 మెగావాట్ గుర్జారీ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఉత్తరప్రదేశ్. SJVN ఉత్తరప్రదేశ్ లో 50 మెగావాట్ల గుజరాయ్ సోలార్ పవర్ ప్లాంట్ అయితే ప్రారంభించింది. హర్యానా లాంచ్డ్ ద ఇన్నోవేటివ్ సవేరా ప్రోగ్రామ్ ఫర్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రొమ్ము క్యాన్సర్ గుర్తింపు కోసం వినూత్న సవేరా కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అవార్డెడ్ ద కేటగిరీ 1 స్టేటస్ టు ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ బీహార్. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ బీహార్ కు కేటగిరీ 1 హోదానైతే కల్పించింది. అనురాగ్ సింగ్ ఠాకూర్ సెటప్ ద ఫిలిం సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ఇన్ చండీగఢ్. మనకి అనురాగ్ సింగ్ ఠాకూర్ చండీగఢ్ లో ఫిలిం సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. PM మోడీ ఇనాగ్రేటెడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ సిక్కిం ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ రాంగ్పో. మనకి రాంగ్పోలో సిక్కిం తొలి రైల్వే స్టేషన్ కు నరేంద్ర మోడీ గారు అయితే పునాదిరాయి వేశారు. ఓకే, రాంగ్పో. త్రిపుర సీఎం ఇనాగ్రేటెడ్ ద జగన్నాథ దిగి వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఉదయపూర్. ఉదయపూర్ లో జగన్నాథ దిగి వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే త్రిపుర సీఎం ప్రారంభించారు. PM నరేంద్ర మోడీ ఇనిషియేటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇస్రో సెకండ్ స్పేస్ పోర్ట్ ఇన్ కులశేఖరపట్నం తమిళనాడు బై లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్. చాలా ఇంపార్టెంట్ బిట్. తమిళనాడులోని కులశేఖరపట్నంలో ఇస్రో రెండవ స్పేస్ పోర్ట్ నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఎక్కడ రెండవది అంటే కనుక కులశేఖరపట్నం తమిళనాడు. ఉత్తరాఖండ్ టు బికమ్ ద థర్డ్ స్టేట్ ఇనాక్టింగ్ లా హోల్డింగ్ ద రైటర్స్ లైబుల్ ఫర్ డ్యామేజెస్ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా. ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా తర్వాత నష్టాలను బాధ్యులుగా ఉన్న అల్లర్లకు చట్టాన్ని అమలు చేసే 3వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తే కనుక డ్యామేజ్ చేసిన వాళ్ళతోనే దానికి సంబంధించి డ్యామేజ్ కి సంబంధించిన నష్టానికి నష్టపరిహారం అయితే వాళ్ళ చేతే కట్టించే విధంగా ఈ లా అనేది అయితే మనకి అంతకుముందు ఉత్తరప్రదేశ్ హర్యానాలో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ హర్యానాలో, ఇప్పుడు ఉత్తరాఖండ్ లో కూడా ఈ చట్టాన్ని అయితే మనకి అమల్లోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో మిస్లీనియస్ న్యూస్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. గెయింట్ అనకొండ డిస్కవర్డ్ ఇన్ అమెజాన్ రైన్ ఫారెస్ట్. అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో జైంట్ అనకొండను అయితే మనకి గుర్తించడం జరిగింది. ఆఫ్టర్ 45 years ఇండియా కంప్లీటెడ్ ఏ డ్యామ్ హాల్టింగ్ రవి రివర్ ఫ్లో ఇంటూ పాకిస్తాన్. భారతదేశం నుండి మనకి పాకిస్తాన్ లోకి వెళ్లే నది ఏదైతే రవి నది ఉందో, సో ఈ వెళ్లే నదిని మనకి అడ్డుకోవడం కోసం మధ్యలో ఆనకట్ట కడుతూ ఉంటారు కదా, పాకిస్తాన్ లోకి వాటర్ వెళ్లకుండా మధ్యలో మనకి ఆనకట్టనైతే 45 సంవత్సరాల తర్వాత భారతదేశం అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో ఈ రవి నది ఏదైతే పాకిస్తాన్ లోకి వెళ్తుందో, సో ఈ ఆనకట్ట కట్టడం ద్వారా అయితే మనకి దాని ఫ్లోని అయితే అడ్డుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఫిబ్రవరి 4th వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 23 ఫిబ్రవరిన వరల్డ్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ డే, ప్రపంచ అవగాహన మరియు శాంతి దినోత్సవాన్ని 23 ఫిబ్రవరిని జరుపుకుంటాం. 24 ఫిబ్రవరిన సెంట్రల్ ఎక్సైజ్ డే అయితే జరుపుకుంటాం. 27 ఫిబ్రవరిన వరల్డ్ NGO డే అయితే జరుపుకోవడం జరుగుతుంది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించి థీమ్ వచ్చేసరికి బిల్డింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, ద రోల్ ఆఫ్ NGOs ఇన్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 26 ఫిబ్రవరి నుండి 1 మార్చి దాకా ఫైనాన్షియల్ లిటరసీ వీక్, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం అయితే RBI జరపడం జరిగింది. థీమ్ వచ్చేసరికి మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమింగ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్.
28 ఫిబ్రవరిన నేషనల్ సైన్స్ డే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. థీమ్ ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఇది మనకి ఫిబ్రవరి 4th వీక్లో టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది పీడిఎఫ్ ఫ్యూ డేస్ తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు మంత్లీ పీడిఎఫ్ కానీ జనవరి టు డిసెంబర్ దాకా స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మీరైతే కావాలనుకుంటే పీడిఎఫ్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టెలిగ్రామ్ వాట్సాప్లో కూడా మీరైతే ఫాలో అవ్వండి. వీడియో మీకు యూజ్ అయిందంటే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 1 మిలియన్ రీచ్ అవడానికి అయితే మనకి సపోర్ట్ చేయండి. ఓకే, అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ అన్ని కూడా సోషల్ మీడియా లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుండి మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.